హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ క్లాసెస్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఫ్రెండ్స్, ఇవాళ సెషన్లో మనము ఏన్షియంట్ హిస్టరీ సిరీస్లో ప్రీ హిస్టారిక్ పీరియడ్లోని చాల్కోలిథిక్ ఏజ్ నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఏమేమి చూసాము, ద 3 స్టోన్ ఏజెస్, పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్ గురించి నేర్చుకున్నాం. అందులో ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ స్టేజ్ నుంచి హ్యూమన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయ్యింది, ఏవేవి డిస్కవర్ చేశారు, ఏవేవి కనిపెట్టారు, టూల్స్ ఏవేవి ఇన్వెంట్ చేశారని చూసాం. సో ఇప్పుడు చాల్కోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఇది మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇంతవరకు స్టోన్ ఏజ్ వరకు ఉన్నింది, అంటే నియోలిథిక్ వరకు స్టోన్ ఏజ్ అంటాం. ఈ చాల్కోలిథిక్ ఏజ్ నుంచి బ్రాంజ్ ఏజ్, మెటల్ ఏజ్ అంటాం. ఎందుకు అంటే ఈ పీరియడ్లోనే దే హ్యావ్ ఫౌండ్ ద ఫస్ట్ మెటల్ కాపర్ అనే మెటల్ని వీళ్ళు ఈ పీరియడ్లో కనుక్కున్నారు. సో ఇప్పటి నుంచి మెటల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో చాల్కోలిథిక్ పీరియడ్లో ఏం డెవలప్మెంట్స్ అయ్యాయి, ఎలా చేంజ్ అయ్యారు అనేది చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ జాయిన్ ఆ వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ వే యూ కెన్ ఫైండ్ ద క్విజెస్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ మీద క్విజెస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్లీజ్ జాయిన్ దీస్ 2 గ్రూప్స్. అండ్ మీ వీడియో కానీ నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది టు పోస్ట్ మోర్ అండ్ మోర్ వీడియోస్. అండ్ ఇంతకు ముందు వీడియోస్ కానీ మీరు చూడనట్టయితే ప్లీజ్ ఆ వీడియోస్ చూసేసినాక ఈ చాల్కోలిథిక్ పీరియడ్ చూడండి. ఎందుకంటే రిలేట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ చాల్కోలిథిక్ ఏజ్ గురించి మీరు నేర్చుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని తెలియదు. సో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఒక స్టోరీ లాగా ఉంటుంది, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాసిఫికేషన్ చూసేద్దామండి. మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఏమేమి చూసాం? స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, మెటల్ ఏజ్గా డివైడ్ చేస్తారని మనకు తెలుసు. సో ఈ స్టోన్ ఏజ్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఏవి చేసాం? పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఈ ఏజ్ నుంచి మనము బ్రాంజ్ ఏజ్కి షిఫ్ట్ అవుతున్నాం. బ్రాంజ్ ఏజ్కి ఎప్పుడు 4000 బీసీలో వచ్చాము, 1500 బీసీ వరకు బ్రాంజ్ ఏజ్ అనే అంటాం. ఈ బ్రాంజ్ ఏజ్కి ఇంకో పేరు కూడా ఉందండి. ఏదమి? చాల్కోలిథిక్ పీరియడ్ అని కూడా అంటారు. ఎప్పుడు 4000 బీసీ టు 1500 బీసీ. ఎందుకు అంటారంటే ఈ స్టోన్ ఏజ్ వరకు, అంటే నియోలిథిక్ ఏజ్ వరకు స్టోన్ వాజ్ ద బేసిక్ టూల్. స్టోన్ నుంచే అన్ని టూల్స్ తయారు చేసినా, ఏవి చేసినా స్టోన్ ద్వారానే డెవలప్మెంట్ అయింది. దాని టూల్స్ ద్వారా కేటగరైజ్ చేశారు. ఇప్పుడు చాల్కోలిథిక్ ఏజ్ వచ్చేసరికి దే హ్యావ్ ఫౌండ్ వన్ మెటల్. వాళ్ళు ఒక మెటల్ కనుక్కున్నారు. ఏదంటే కాపర్. మేము చెప్పుకున్నాం కదా, నియోలిథిక్ ఏజ్లో వీళ్ళు అగ్రికల్చర్ కల్టివేషన్ స్టార్ట్ చేశారు. సో అగ్రికల్చర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైతే భూమిని తవ్వేటప్పుడు కొత్త మెటల్స్ కనిపెట్టడం అనేది నార్మల్. సో వాళ్ళకి ఫస్ట్ కనపడిన మెటల్ ఏది అంటే కాపర్. ఇప్పటి నుంచి వాళ్ళు కాపరు, స్టోను రెండు కలిపి యూజ్ చేసి టూల్స్ని, ఆర్టికల్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకని ఈ ఏజ్ మెటల్ ఏజ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈ మెటల్ ఏజ్ తర్వాత మనకు బ్రాంజ్ ఏజ్ తర్వాత మనకు ఐరన్ ఏజ్ వస్తుంది. ఇక్కడ ఐరన్ కనుక్కున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేర్చుకునేది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చాలామందికి తెలుసు. సో వాళ్ళు చదవకపోయినా పేరైతే ఖచ్చితంగా వినింటారు. అండ్ ఆ పీరియడ్ ఎప్పుడు వస్తుంది? చాల్కోలిథిక్ తర్వాత వస్తుందా, ఐరన్ ఏజ్ తర్వాత వస్తుందా అని డైలమాలో ఉంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే చాల్కోలిథిక్ పీరియడ్లోనే స్టార్ట్ అయ్యింది. అంటే 400 బీసీ టు 1500 బీసీ మధ్యలో స్టార్ట్ అయ్యి ఈ పీరియడ్ మధ్యలోనే డిక్లైన్ అయిపోయింది. అంటే ఆ టోటల్ సివిలైజేషన్ అనేది అయితే ఎండ్ అయిపోయింది. సో దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బట్ మీకు క్లియర్ చేస్తున్నాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాల్కోలిథిక్ ఏజ్ కన్నా ముందే స్టార్ట్ అయిందని కొంతమంది హిస్టోరియన్స్ అంటారు. బట్ అది ఎప్పుడు మేజర్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటే చాల్కోలిథిక్ ఏజ్ మధ్యలో. సో మధ్యలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ప్యారలల్లీ డెవలప్ అవ్వుకుంటూ వస్తుంది. సో దాని గురించి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి, చెప్పాయి కదా, పిక్చర్తోనే మీరు 60 to 70% టాపిక్ గురించి నేర్చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ దిస్ ప్రీ హిస్టారిక్ పీరియడ్. ఒక 3 పిక్చర్స్ పక్కన పెడితే యూ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ అండి. అండ్ ఓన్లీ పిక్చర్స్ ద్వారా మీరు 3 టాపిక్స్ నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్లో మీరు ఏమేమి చూస్తున్నారండి? హ్యూమన్స్ ఏం చేస్తున్నారో. సో ఏదో కరిగిస్తున్నారు అండ్ దే ఆర్ మేకింగ్ ద టూల్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా చూడండి, కరిగించి మౌల్డ్లో పెడుతున్నారు. నియోలిథిక్లో మనము యాష్ మౌల్డ్స్ అని నేర్చుకున్నాం. యాష్తో మౌల్డ్స్ చేసేవాళ్ళు. సో యాష్ మౌల్డ్స్ని వీళ్ళు ఇప్పుడు ఈ మెటల్ అనేది కాపర్ అని చెప్పాయి కదా, ఈ కాపర్ని కరిగించి ఇందులో పోస్తారు. ఇక్కడ కరిగిస్తున్నారు. కాపర్లో పోసేసి ఇక్కడి నుంచి వాళ్ళు టూల్స్ని తయారు చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే స్మెల్టింగ్ అని అంటారు.
కాపర్ని మెల్ట్ చేసి టూల్స్గా తయారు చేయడం ప్రాసెస్ని ఏమంటారు? స్మెల్టింగ్ ఇస్ ద ప్రాసెస్. అండ్ ఈ దాంట్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ అనేది డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది డిజైన్లో. చూడండి, 2 స్టోరీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు వాళ్ళు కొండల్లో ఉండేవాళ్ళు, దాని తర్వాత దే ఆర్ సెమీ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అని విన్నాం కదా, అంటే చిన్న స్ట్రాస్ మడ్ యూస్ చేసి ఏదో హట్స్ లాగా చేసుకునేవాళ్ళు. తర్వాత రెక్టాంగులర్ హౌసెస్కి వచ్చారు. ఇప్పుడు రెక్టాంగులర్ హౌసెస్ నుంచి డబుల్ స్టోరీ బిల్డింగ్కి వచ్చారు. చూడండి డెవలప్మెంట్ ఎలా అయిందో. అండ్ నెక్స్ట్ చూడండి, పిగ్స్ చూసారా? ఇంతకుముందు దాంట్లో పిగ్స్ వాళ్ళు డొమెస్టికేషన్ చేసేవాళ్ళు కాదండి. డాగ్స్ని, గోట్స్ని, షీప్స్ని, క్యాటిల్ని. తర్వాత పిగ్స్ వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది చూడండి, ఏంటిది? హార్స్. ఇంతకుముందు హార్స్ ఉండేది, కానీ వాళ్ళు డొమెస్టికేషన్ చేసేవాళ్ళు కాదు. ఈ చాల్కోలిథిక్ ఏజ్ వచ్చేసరికి దే హ్యావ్ డొమెస్టికేటెడ్ ద హార్స్ ఆల్సో. హార్స్ని కూడా డొమెస్టికేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ చూసారా, ఈ లేడీ ఏం చేస్తుందండి? ఏదో దారం నల్లుతున్నట్టుంది కదా. ఊల్ని కాటన్ని పండించేవాళ్ళు ఈ చాల్కోలిథిక్ పీరియడ్లో. సో కాటన్ని దారాలుగా తయారు చేస్తుంది. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఒక్క వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. చూడండి ఏమేం చేశారు? కాపర్ని కనుక్కున్నారు, కాపర్తో టూల్స్ తయారు చేశారు, హౌసెస్ డిజైన్స్ చేంజ్ అయింది, డొమెస్టికేషన్ యానిమల్స్ చేంజ్ అయ్యాయి, కాటన్ని పండిస్తున్నారు. సో డ్రాస్టిక్ చేంజెస్. సో డీటెయిల్గా చూద్దాం. చాల్కోలిథిక్ పీరియడ్ వాజ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ స్టోన్ ఏజ్ అండ్ మెటల్ ఏజ్. అవునండి, ట్రాన్సిషన్ బిట్వీన్ స్టోన్ ఏజ్. అంటే అంతవరకు స్టోన్ ఏజ్ ఉండింది. స్టోన్ ఏజ్ అంటే స్టోన్ యూస్ చేసేవాళ్ళు. ఈ చాల్కోలిథిక్ ఏజ్లో ఏమైందంటే కాపర్ వచ్చింది. కాపరు ప్లస్ స్టోన్ యూస్ చేసి టూల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ వాజ్ కాపర్. అవును, ఫస్ట్ మెటల్ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఖచ్చితంగా అడుగుతారు. విచ్ ఈస్ ద ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ బై ద ఏన్షియంట్ మ్యాన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే కాపర్. నెక్స్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ కల్టివేటెడ్ ఫుడ్ గ్రెయిన్స్. మనకు తెలుసు, డొమెస్టికేటెడ్ కౌస్, షీప్స్, గోట్స్, పిగ్స్ అండ్ బఫెలోస్. చూడండి, ఇంతవరకు ఆవులు చేసుకునేవాళ్ళు, షీప్ని చేసుకునేవాళ్ళు, గోట్ని. ఇప్పుడు పిగ్ని, బఫెలోని కూడా డొమెస్టికేషన్ స్టార్ట్ చేశారు. అండ్ హార్సెస్ని కూడా. నెక్స్ట్ ప్రొడ్యూస్డ్ వీట్ అండ్ రైస్, ఆల్సో కల్టివేటెడ్ బాజ్రా. రైస్ కల్టివేట్ చేసేవాళ్ళు, రాగి కల్టివేట్ చేసేవాళ్ళు ఎప్పుడు? నియోలిథిక్లో. ఇప్పుడు గోధుమలు కూడా కల్టివేట్ చేయడం అంటే పండించడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పల్సెస్ అంటారు కదా, ధాన్యాలు. సో అవి కూడా స్టార్ట్ చేసేసారండి ఇప్పుడు చాల్కోలిథిక్లో. బ్లాక్ గ్రామ్ చేసేవాళ్ళు, లెంతిల్ మసూర్ చేసేవాళ్ళు, గ్రీన్ గ్రామ్, గ్రాస్ పీ, ఇవన్నీ పండించేవాళ్ళు. నెక్స్ట్ కాటన్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, పిక్చర్లో చూపించాను. కాటన్ ఎక్కడ పండించేవాళ్ళు? ఏ సాయిల్లో? బ్లాక్ కాటన్ సాయిల్లో కాటన్ పండించేవాళ్ళు. ఏ ప్లేస్లో? డెక్కన్లో. డెక్కన్ అంటే మన ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో చూసాం. సో హిమాలయాస్ కింద డెక్కన్ ప్లాటూ తర్వాత మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో చదివాం కదా. సో డెక్కన్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ. సో ఈ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో మన ఇండియా మ్యాప్లో, దాన్ని డెక్కన్ అంటాం. అక్కడ బ్లాక్ సాయిల్లో కాటన్ పండించేవాళ్ళు. అండ్ లోయర్ డెక్కన్, మన కొంచెం కిందికి సౌత్ వైపు వస్తే అక్కడ బాజ్రా, మిల్లెట్స్ అనేవి పండించేవాళ్ళు. వీళ్ళు మేజర్ ఫుడ్ ఏంటంటే చాల్కోలిథిక్ ఏజ్లో, మీజోలిథిక్ ఏజ్లో వీళ్ళ ఫుడ్ ఏంటి? యానిమల్స్ని చంపడం, తినడం. నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి రైస్ వండుకున్నారు. రైస్ అనేది కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు చూడండి, రైసు, ఫిష్. సో మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మెల్లిమెల్లిగా చేంజ్ అవ్వుకుంటూ వచ్చాయి. రైస్, ఫిష్ అనేవాళ్ళు మేజర్ ఫుడ్ అండి ఈ చాల్కోలిథిక్ ఏజ్ వాళ్ళకి. నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ పాటరీ, ఒకోర్ కలర్డ్ పాటరీ వాజ్ ఆల్సో పాపులర్, వెరీ ఇంపార్టెంట్. పాటరీ నియోలిథిక్ వరకు కూడా చేశారు. సో ఇక్కడ వీళ్ళు ఈ ఏజ్లో ఏం చేశారంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పాటరీ, అంటే మనం నల్ల కుండలు, ఎర్రవి మనం మార్కెట్లో చూస్తాం కదండి, బ్లాక్ కలర్వి, రెడ్ కలర్వి. సో అది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే చాల్కోలిథిక్లో. అండ్ పాట్స్ పైన డిజైన్ చేయడం కూడా ఈ ఏజ్లో చూసారు. ఇక్కడ చూడండి పాట్, ఈ షేప్ గ్లాస్ షేప్లో ఉంది కదా. సో దీనిపైన మరి డిజైన్ కూడా వేశారు చూడండి. సో అప్పట్లో దే స్టార్టెడ్ ద పెయింటింగ్ ఆన్ ద పాటరీ ఆల్సో. అండ్ ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒక ఎక్స్కవేషన్ సైట్లో బయటపడింది. సో ఏంటంటే ఇది బుల్లక్ కార్ట్, ఎద్దుల బండి. సో అప్పట్లో ఎద్దుల బండిని కనిపెట్టారు. ఎలా ఉండింది చూడండి, మనిషి నిల్చుకొని తోలేలాగా ఉండింది. రెండు ఆవులో బులక్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 వీల్సే ఉన్నాయి. మన ఇప్పుడు వచ్చిన బుల్లక్ కార్ట్స్ అని పెద్దగా ఉన్నాయి, కానీ అప్పట్లో చిన్నగా ఉండేవి. సో అప్పట్లోనే దే హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ ద బుల్లక్ కార్ట్స్. నా
ఈ బ్రాంజ్ ఏజ్లో చాల్కోలిథిక్ ఏజ్లో కాపర్ కనిపెట్టారని చూస్తారు కదా, చూడండి కాపర్తో ఎన్ని వస్తువులు తయారు చేస్తారు వీళ్ళు. అప్పుడు మిషనరీ లేదు, ఏం విత్ ద బేర్ హ్యాండ్స్, వాళ్ళకి ఏదో రిఫరెన్స్ లేదు, ఇలా ఉండాలి ఇలా లేదని వాళ్ళకి మనసులో ఏది తోచితే, మైండ్లో ఏది వస్తే దాన్ని తయారు చేసుకున్నారు. అంటే నెసెసిటీ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఆల్, ఆల్రెడీ చెప్పుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ సేయింగ్ అండి. నెసెసిటీ ఈజ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఆల్, అంటే మన అవసరం పడితే ఏదైనా ఇన్వెంట్ చేయడానికి మనకి ఆలోచన వస్తుంది. సో అలానే వీళ్ళు స్టోర్ చేయడానికి చూడండి, ఇవన్నీ ఫుడ్ స్టోర్ చేయడానికి, వాటర్ స్టోర్ చేయడానికి, ఇది యాక్స్గా యూజ్ చేశారు కాపర్తో. సో ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి, నీళ్ళు తాగడానికి, సో ఇవన్నీ టూల్స్ వాళ్ళు అప్పుడే చేశారండి. ఎప్పుడు చాల్కోలిథిక్లో కాపర్తో. సో ఇప్పుడంటే మిషనరీ ఉంది, డిజైన్స్ అన్నీ అక్యురేట్గా వస్తున్నాయి. సో అప్పుడు వాళ్ళు కాపర్ ఓర్ నుంచి కాపర్ని తీసుకొని స్మెల్టింగ్ చేసేసి టూల్స్ తయారు చేసే ఇంత అక్యురేట్ షేప్లో ఉంటే చాలా గ్రేట్. నా చాల్కోలిథిక్ ఎకానమీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ విలేజ్ ఎకానమీ. విలేజ్ ఎకానమీ అంటే ఏంటండి, విలేజ్లో ఏముంటాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, సో తర్వాత యానిమల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, పాలు ఇవన్నీ. సో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేటివి అమ్మేసి వాళ్ళు దే లెర్న్ మనీ ఫర్ ఈటింగ్ దెమ్సెల్వ్స్ ఆర్ లివింగ్ ఎ లైఫ్. సో సేమ్ చాల్కోలిథిక్ ఎకానమీ కూడా అలానే జరిగిందండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాటరీ చేసేవాళ్ళు, కాపర్ ఐటమ్స్ చేసేవాళ్ళు. సో ఇవన్నిటిని వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర ఏది ఉందో అది తీసుకునేవాళ్ళు. సింపుల్. చాల్కోలిథిక్ ఎకానమీ, విలేజ్ ఎకానమీ. అండ్ చాల్కోలిథిక్ పీపుల్ వర్ ఎక్స్పర్ట్ కాపర్ స్మిత్స్. కాపర్ స్మిత్ అంటే, గోల్డ్ స్మిత్ అంటే ఏంటంటే తెలుసు కదా, గోల్డ్ని తయారు చేసేవాడు. అలానే కాపర్ స్మిత్ అంటే కాపర్ని తయారు చేసేవాడు. నో ద ఆర్ట్ ఆఫ్ కాపర్ స్మెల్టింగ్. ఇందాక చూపించా కదా, స్మెల్టింగ్ అంటే ఏంటి ప్రాసెస్, కాపర్ని కరిగిచ్చేసి దాన్ని టూల్స్గా తయారు చేయడాన్ని స్మెల్టింగ్ అంటారు. దే డిడ్ నాట్ నో ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. వెరీ 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 ఇంపార్టెంట్. మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, ఇంత డెవలప్మెంట్ వస్తుంది కదా, టూల్స్ చేస్తున్నారు, బొమ్మలు చేస్తున్నారు, పాటరీ చేస్తున్నారు, వీళ్ళకి రాయడం వచ్చా అంటే లేదండి. ఏజ్లో కూడా వీడికి రాయడం ఎలానో తెలియదు. అండ్ ఇంకొకటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ద ఫస్ట్ ఇండియన్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని అంటారు. ద మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని కూడా అంటారు కదా. సో ఆ సివిలైజేషన్లో కూడా మనకి రిటర్న్ స్క్రిప్ట్స్ అనేవి ఏవీ లేవండి. వాళ్ళకి స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయి, సింబల్స్ ద్వారా చేశారు. అంటే సింబల్స్ వాళ్ళు కాయిన్స్ పైన దానిపైన చేసేవాళ్ళు, కానీ లెటరింగ్ అనేది, రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి అంతవరకు వీరికి తెలీదు. నా బుల్ సర్వ్డ్ యాజ్ రిలీజియస్ కల్ట్. బుల్ సర్వ్డ్ రిలీజియస్ కల్ట్ అంటే మనం ఇప్పుడు ఆవుని ఎలా పూజిస్తాము దేవుడిలాగా, సో అప్పట్లో బుల్ని పూజించేవాళ్ళు. అండ్ ఎవరిని పూజించేవాళ్ళు, మెయిన్ గాడెస్ ఎవరు అంటే మదర్ గాడెస్, అంటే అమ్మవారిని వాళ్ళు పూజించేవాళ్ళు. అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ వాజ్ హై అమాంగ్ ద చాల్కోలిథిక్ పీపుల్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే ఏంటంటే చిన్నపిల్లలు చనిపోవడం, మ్యాక్సిమం చిన్నగా ఉన్నప్పుడే పుట్టిన వెంటనే చనిపోవడాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ. ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు, మోర్టాలిటీ అంటే చనిపోవడం. సో ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే చాలా ఎక్కువగా ఉంది, చిన్నపిల్లలు చనిపోవడం ఈ ఏజ్లో. అనుకోవచ్చు సార్, డెవలప్ అయ్యాయి, ఫుడ్ డెవలప్ అయ్యింది, మంచి ఫుడ్ తింటున్నారు, క్లాతింగ్ బట్టలు వేసుకుంటున్నారు, మంచి ఇళ్ళల్లో ఉంటున్నారు, అయినా కూడా ఎందుకంటే అవును, దే హ్యావ్ క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అయ్యాయి, బట్ వీళ్ళ హెల్త్ ప్రకారం వీళ్ళు డిగ్రేడ్ అవ్వకుంటూనే వస్తున్నారు. దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ చాల్కోలిథిక్. ద చాల్కోలిథిక్ పీపుల్ వర్ ఫౌండ్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ డెకరేషన్స్. చూడండి, ఆర్నమెంట్స్, డెకరేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ కాపర్ ఎలా వచ్చింది, సో కాపర్ని ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు, స్టోన్ని మౌల్డ్ చేసుకోలేం కదా, సో కాపర్తో ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఆర్నమెంట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అంటే నగలు, ఇక్కడ చూడండి నగలు, డిఫరెంట్ చైన్స్ చేశారు, రింగ్స్ చేశారు, సో ఇవన్నీ యానిమల్స్ బొమ్మలు చేశారు. సో ఇవన్నీ కాపర్తో యూస్ చేసి అప్పట్లో చేసేవాళ్ళు. అండ్ ఉమెన్, ఆడవాళ్ళు ఏం వేసుకునేవాళ్ళు, షెల్ అండ్ బోన్ ఆర్నమెంట్స్ ఆఫ్, అంటే గవ్వలు ఉంటాయి కదా, మనం ఇప్పుడు వెళ్ళిన బీచ్లోకి వెళ్ళినా మనం చూస్తాం గవ్వలతో చేసిన, పూసలతో చేసిన దండలు, రింగ్స్ ఇవన్నీ. సో అప్పట్లోనే వాళ్ళు షెల్, తర్వాత బోన్స్. ఇప్పుడంటే బోన్స్తో ఏవి లేవులేండి, బోన్స్తో ఏవి లేవు, షెల్తో ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళు అవి యూస్ చేశారు. ఫైన్లీ వర్క్డ్ కోమ్స్ ఇన్ దేర్ హెయిర్. కోమ్స్ అంటే దువ్వెన, సో చెక్కతో చేసిన దువ్వెన ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. సో అది ఎప్పుడు వచ్చే, ఇన్ని రోజులు మనం ప్లాస్టిక్ వాడాం, ఇప్పుడు వుడెన్ దువ్వెన వాడాలని చాలామంది చెప్తున్నారు. సో ఈ వుడెన్ దువ్వెన వాళ్ళు ఎప్పుడు వాడేవాళ్ళు, చాల్కోలిథిక్ ఏజ్లోనే వుడెన్ దువ్వెన వాడేవాళ్ళు. మ్యానుఫ్యాక్చర్డ్ బీడ్స్ ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ సచ్ యాజ్ కార్నిలియన్, స్టియటైట్ అండ్ క్వార్ట్జ్ క్రిస్టల్. సో మనకు జెమ్స్ ఉన్నాయి కదా, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది కూడా చాల్కోలిథిక్ ఏజ్లోనే.
డెడ్ వర్ బరీడ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఆల్ ఓవర్ ఏ పర్టికులర్ ఏరియా. చూడండి, బరియల్ ప్రాసెస్ కూడా స్టేజ్ బై స్టేజ్ చేంజ్ అవుకుంటూనే వస్తుంది. ఇనిషియల్ స్టేజ్లో బరియల్ చేసేవాళ్ళు కాదు, చనిపోతే తీసుకొని పక్కనకి వేసారు, వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి బరియల్ చేసేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళ ఫుడ్తో పాటు వాళ్ళ వేసుకున్న వస్తువులు, వాడే వస్తువులతో సహా. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళని బరియల్ చేసి వాళ్ళతో పాటు ఉన్న యానిమల్స్ డొమెస్టికేషన్ ఏవైతే చేశారో, ఏవైతే జంతువుల్ని పెంచుకున్నారో వాళ్ళని కూడా డొమెస్టికేషన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంట్లోనే చేసేవాళ్ళు కొంత పీరియడ్ తర్వాత. ఇప్పుడు ఈ పీపుల్ అనేది షిఫ్ట్ అయిపోయారు వేరియస్ ప్లేసెస్కి. సో కొంతమంది నార్త్లో ఉన్నారు, కొంతమంది సౌత్లో ఉంటారు. సో నార్త్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ చనిపోయినాక ఎలా బరియల్ చేసేవారు అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్గా చేసేవాళ్ళు. సో నార్త్లో ఉండేవాళ్ళు ఈ డైరెక్షన్లో చేస్తే, సౌత్లో ఉండేవాళ్ళు ఈ డైరెక్షన్లో చేసేవాళ్ళు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎగ్జాక్ట్ డైరెక్షన్స్ కావు. సో ఆ పర్టికులర్ డైరెక్షన్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ప్యాటర్న్ ఈజ్ ఏ చైన్ బిల్డింగ్. దేని గురించి అండి? ఇది ఇల్లు గురించి. తర్వాత ఇల్లులు ఎట్లా ఉన్నాయి? సో ఇవన్నీ, ఇది ఒక ఎక్స్కవేషన్ సైట్ అండి, చార్కోలిథిక్ పీరియడ్ సంబంధించి. మీకు చూడండి, పాట్స్ చూస్తున్నారా? మీకు ఎంతవరకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో ఇక్కడ బ్రిక్స్ కూడా యూస్ చేశారు. సో అప్పుడు ఏం చేశారంటే, మనం పల్లెటూరులో ఏదైనా గవర్నమెంట్ హౌసెస్ స్కీమ్స్ కింద హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, సో లైన్గా చేసింటారు. మీరు రీసెంట్గా కూడా ఏపీ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్స్ కాకుండా పాతవి చూస్తే ఓల్డ్ మోడల్లో లేదా రైల్వే క్వార్టర్స్ ఉంటాయి. సో వరుసగా ఇల్లులు ఉంటాయి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చార్కోలిథిక్ పీరియడ్లోనే. సో ఒకటి అటాచ్డ్ హౌసెస్ అంటారు కదా, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. బట్ నాట్ మోర్ దాన్ 6 అండి, నాట్ మోర్ దాన్ 6. 6 కంటే ఎక్కువ ఇల్లులు ఒక రోజులో ఉండేవి కాదు. సో ఈ ఇల్లుల్లో కూడా వాళ్ళకి సంబంధం అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ బంధువులు ఒకటే ఫార్మింగ్ చేసేవాళ్ళు, దగ్గర ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. నెక్స్ట్ దాంట్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ ఇంకోటి, మార్కెట్ ద బిగినింగ్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటండి? డిఫరెన్సెస్. నువ్వు ఉన్నోరు, మేము లేని వాళ్ళము, సో నువ్వు వేరే క్యాస్ట్ అయితే అప్పుడు లేదు, కానీ ప్రాపర్టీ ఉంటుంది కదా. ప్రాపర్టీ అంటే క్యాష్ లేదండి అప్పుడు, కరెన్సీ లేదు. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? పాటరీ ఉన్నింది, యానిమల్స్ ఉన్నాయి, పొలాలు, ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఎవరిదైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు అప్పర్ క్లాస్ అంటారు, ఎవరి దగ్గర అయితే తక్కువ ఉన్నాయో వాళ్ళు లోయర్ క్లాస్. సో అప్పట్లోనే లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్ అనేది డివిజన్ అయిపోయింది. చూడు, యాజ్ చీఫ్స్ లివ్డ్ ఇన్ రెక్టాంగులర్ హౌసెస్ వైల్ ద కామనర్ లివ్డ్ ఇన్ రౌండ్ హట్స్. నార్మల్ అండి, ఇప్పుడు మనం కూడా డబ్బులు ఉండేవాళ్ళు మంచిగా పక్క హౌసెస్లో ఉంటాడు, ఏం లేని వాళ్ళు ఏం చేస్తారు? కొట్టంలో ఉంటారు. సేమ్ ఇది ఎప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? చార్కోలిథిక్ ఏజ్లో. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. మన ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సివిలైజేషన్ ఎలా ఉందో మనం ఇప్పుడు లివ్ చేసేది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్, దీని రూట్స్ ఎక్కడున్నాయి? చార్కోలిథిక్ ఏజ్లో. దే లివ్డ్ ఇన్ థ్యాచ్డ్ హౌసెస్ మేడ్ ఆఫ్ మడ్ బ్రిక్స్. సో ఇది చూసారు కదా, మధ్యలో వుడ్ పెట్టారు, పైన మళ్ళీ మట్టిని పూసారు, తర్వాత వుడెన్ బ్రిక్స్ అంటే మట్టి బ్రిక్స్. మడ్ బ్రిక్స్ అంటే ఇటుకలు. మనం ఇప్పుడు ఏవైతే ఇల్లు కడతామో వాళ్ళు అప్పుడే తయారు చేసేసారు, ఆ ఇటుకలతో ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, పాటరీ. ఎవరైనా దీని పాట్స్ అని నమ్ముతారా? సో డిఫరెంట్ షేప్స్లో చేసేవాళ్ళండి, వాళ్ళకి తోచినట్టు. వాళ్ళకి తెలియదు పాట్స్ ఎలా స్టోరేజ్కి. సో ఇది మళ్ళీ నీళ్ళు తాగికి చేసుకున్నారో, ఏదైనా స్టోర్ చేసుకున్నారో తెలియదు, కానీ డిఫరెంట్ షేప్స్లో అయితే పాటరీ తయారు చేయడం నేర్చుకున్నారు. నా ఇంపార్టెంట్ చార్కోలిథిక్ సైట్స్ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు. ఈ సైట్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో అయిపోయి నేను పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాను కదా, సో ఆ పీడిఎఫ్ మెటీరియల్ ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే బెటర్, మీకు మర్చిపోకుండా ఉంటారు. ఎందుకంటే మీకు ఒకవేళ ప్లేసెస్ తెలిసినట్టయితే ఓకే, కొత్తగా వింటున్నారు కదా, సో ఒకసారి 2-3 సార్లు రివైజ్ చేసుకోవడం బెటర్. ఆహార్, బెనాస్ వ్యాలీ, సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్. చూడండి, ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే ప్రాక్టీస్ స్మెల్టింగ్ అండ్ మెటలర్జీ. స్మెల్టింగ్ అని చెప్పాయి కదా, మెటలర్జీ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ ద మెటల్స్ గురించి, లోహాల గురించి నేర్చుకోవడాన్ని మెటలర్జీ అంటారు. అండ్ సప్లైడ్ కాపర్ టూల్స్ టు అదర్ కాంటెంపరీ కమ్యూనిటీస్. ఇందాక చెప్పా కదా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద విలేజ్ ఎకానమీ. అంటే ఇప్పుడు చాలా వరకు మైగ్రేట్ అయిపోయారు పీపుల్ నియోలిథిక్లోనే. ఒక్కొక్క ప్లేస్, ఇండియాలో ఒక్కొక్క ప్లేస్లో కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఒక ఇండియాలో ఒక స్టేట్కి ఉన్న కల్చర్ ఇంకో స్టేట్కి ఉండదు. ఈ కల్చర్ వేరే, ఆ కల్చర్ వేరే. సో యాజ్ ఇట్ ఈస్ చార్కోలిథిక్ పీరియడ్లో కూడా ఈ కల్చర్ ఒక దగ్గర ఉండే వాళ్ళకి ఒక కల్చర్ ఉంటుంది, ఇంకో దగ్గర ఉండే వాళ్ళకి ఇంకో కల్చర్ ఉంటుంది. అంటే చార్కోలిథిక్ ఏజ్ కదా,
అందరూ ఒకేలాగా ఉండాలి, ఒకేలాంటి బట్టలు వేసుకోవాలి, అందరూ ఒకే ఇల్లు కట్టుకోవాలని లేదండి. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఏరియాలో ఇప్పుడు డెక్కన్ ప్లాటూలో ఉండే వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు. మరి కిందికి సౌత్కి వస్తే అక్కడ పీపుల్ అక్కడ వేరే ఏజ్ డెవలప్ అవుతుంటుంది. కానీ మన మెజారిటీ ఏ ఏజ్ ఉందో అదే కన్సిడర్ చేస్తాం. కానీ అలాంటి వేరే ఏజెస్ కూడా ఉండొచ్చు కదా, మనం ఎవిడెన్సెస్ లేని ఏజెస్ కూడా ఉంటాయి. సో వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి వీళ్ళు కాపర్ ఏవైతే తయారు చేస్తారో అవి అమ్మేవాళ్ళండి. సో వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయో వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో దాన్ని సప్లై టు ద కాంటెంపరీ కమ్యూనిటీస్, అంటే వాళ్ళకి సమానంగా ఆ పీరియడ్లో వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు ఎవరైతే లివ్ చేస్తున్నారో, డెవలప్ అవుతున్నారో వాళ్ళకి. రైస్ వాజ్ కల్టివేటెడ్ ఇయర్. రైస్ అనేది ఈ ప్లేస్లో కల్టివేట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ గిలోండ్, బెనాస్ వ్యాలీ, రాజస్థాన్. మళ్ళీ రాజస్థాన్ చెప్పాం కదా, మోస్ట్ సెటిల్మెంట్స్ ఆఫ్ చాల్కోలిథిక్ ఏజ్ ఇన్ రాజస్థాన్ దగ్గర, అంటే ఈస్టర్న్ వెస్టర్న్ రాజస్థాన్, మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇలా పాకిస్తాన్ కొంచెం. సో ఈ ప్లేసెస్లోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళండి. ఎందుకు? ఇండస్ రివర్ అని ఒకటి మనకు రివర్ ఉంది. సో ఆ రివర్ చుట్టుపక్కల వాటర్ సోర్స్ ఎక్కడుందో మనుషులు అక్కడే ఉంటారు. సో దానికోసమని మేజర్ ప్లేసెస్ రాజస్థాన్లోనే ఉన్నాయి. ఇక్కడ స్టోన్ బ్లేడ్ ఇండస్ట్రీ వాజ్ డిస్కవర్డ్. స్టోన్ బ్లేడ్ ఇండస్ట్రీ అంటే ఏదో మిషనరీ ఫ్యాక్టరీ అని కాదు, ఈ టూల్స్ని తయారు చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని స్టోన్స్ తయారు చేయడం నేర్చేసుకున్నారు. అప్పుడైతే సింగిల్గా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనుషులు పెరిగారు అండ్ నెంబర్ ఆఫ్ టూల్స్ కూడా పెరిగాయి. సో ఎక్కడైతే తయారు చేసేవాళ్ళు ఆ ప్లేస్ ఎక్కడుంది? గిలోండ్, బెనాస్ వ్యాలీ, రాజస్థాన్. నెక్స్ట్ దైమాబాద్, అహ్మదానగర్, గుజరాత్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది జవర్ కల్చర్కి వెరీ ఫేమస్. ఎక్కడుంది? గోదావరి వ్యాలీ. ఇది జార్వే కల్చర్ సైట్ గోదావరి వ్యాలీలో వెరీ ఫేమస్ అండి. ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ బ్రాంజ్ గూడ్స్ దొరికాయి. ఏమేమి దొరికాయి? బ్రాంజ్ రైనోసరస్ అంటే తెలుసు కదా, ఎలిఫెంట్, 2 wheel chariot విత్ రైడర్ అండ్ బఫెల్లో. మీకు కింద ఒకటి చూపించాను, ఇదిగోండి. సో ఇది ఆర్టిక్రాఫ్ట్ ఉంది, అంటే ఈ బొమ్మ ఉంది కదా, ఇది ఎక్కడ దొరికిందంటే ఈ పర్టికులర్ ప్లేస్లో దొరికింది. ఎక్కడ? దైమాబాద్, అహ్మదానగర్, గుజరాత్. ఇలాంటివి ఏమేమి దొరికాయి? రైనోసరస్ దొరికింది, ఎలిఫెంట్ బొమ్మలు కూడా దొరికాయి. దేంతో చేసింది? బ్రాంజ్తో చేసింది. ఓకేనా. నెక్స్ట్ మాల్వా, మధ్యప్రదేశ్. The settlements of Malwa culture mostly located on the Narmada and tributaries. It provides evidence of richest Chalcolithic ceramics and also spindle wools. నెక్స్ట్ మాల్వా ప్లేస్లో ఏమున్నాయండి చెప్పే కదా, మాల్వా కల్చర్. అంటే నర్మదా రివర్ ఎక్కడ ఉందండి? నర్మదా రివర్ ఎటు వెళ్తుంది? ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందండి? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. వన్ ఆఫ్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, అంటే వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్స్ మనకి 2-3 ఉన్నాయి. మిగతావన్నీ ఈస్ట్కే ఫ్లో అవుతాయి. కొన్ని రివర్స్ 2-3 మనకి వెస్ట్లో ఫ్లో అవుతాయి. అందులో ఒకటి నర్మదా రివర్. ఇక్కడ మాల్వాలో, ఇక్కడ కూడా చాలామంది ఉండేవాళ్ళు. అండ్ ఏం దొరికాయి? సిరమిక్స్ దొరికాయి. నెక్స్ట్ చిరాండ్, సెనాపూర్, సోన్పూర్, మషిదాల్, ఈ బీహార్, వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ సైట్స్ అండి. నెక్స్ట్ సోనగోన్, ఇమగోన్, నాసిక్, ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. ఇక్కడ ఏం దొరికాయి? మడ్ హౌసెస్ విత్ ఓవెన్స్ అండ్ సర్కులర్ పిట్ హౌసెస్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇయర్. అంటే మనకి ఇప్పుడు బయట స్వీట్ షాప్లో ఎక్కడైనా బట్టి చూస్తుంటాం, పెద్ద మట్టితో చేసిన స్టవ్ ఉంటుంది, దాంట్లో పొట్టు వేసి కాలుస్తూ ఉంటారు. సో ఆ పొట్టు ఉన్న హౌసెస్ ఎక్కడ దొరికాయి మనకి అంటే నాసిక్, మహారాష్ట్రలో దొరికాయి. నెక్స్ట్ నవదతోలి ఆర్ నర్మదా. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ ఇన్ ద కంట్రీ. ఈ ప్లేస్లో లార్జెస్ట్ సెటిల్మెంట్ అంటే మేజర్గా అంటే చాలామంది ఎక్కడ ఉండేవాళ్ళంటే ఇక్కడ నవదతోలి అనే ఏరియాలో, ఎక్కడ మళ్ళీ నర్మదా రివర్ వైపే, అంటే వెస్టర్న్ వైపు వెస్టర్న్ ఏరియాలో, ఇండియాలో ఉన్న వెస్టర్న్ ఏరియా చాల్కోలిథిక్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10 hectares వరకు స్ప్రెడ్ అయ్యారు చూడండి. 10 hectares వరకు వీళ్ళు మనుషులు ఉన్నారంటే ఎంతమంది మనుషులు ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. అండ్ కల్టివేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్, అంటే మనకి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ టైంలో అగ్రికల్చర్ అంటే పండించడం నేర్చేసుకున్నారు. చూడండి, మీకోసం మ్యాప్ ఇచ్చాను క్లియర్గా. ఫస్ట్ హరప్పా, వెరీ ఇంపార్టెంట్ కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాల్కోలిథిక్ ఏజ్లోనే స్టార్ట్ అయ్యింది. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. బట్ దీంట్లోనే డిక్లైన్ అయిపోయింది కూడా ఈ పీరియడ్లో. ఓకేనా. సో హరప్పా అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ మనకు ఒక రివర్ పోతుంది, ఇండస్ రివర్ అనేసి మనము రివర్స్లో నేర్చేసుకుంటాం. ఈ రివర్ చుట్టుపక్కల అన్ని సెటిల్మెంట్స్ అయ్యాయండి. పీపుల్ అనేవాళ్ళు ఈ చుట్టుపక్కల చాలామంది ఉండేవాళ్ళు. ఓకేనా.
సో ఈ ఉండే వాళ్ళ పీపుల్ని దీన్ని కొలనైజేషన్ స్టార్ట్ చేశారు కదా. సో ఈ సివిలైజేషన్ ఏమనే పిలిచేవాళ్ళంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎందుకు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఇండోయి అని పిలిచేవాళ్ళు. ఎవరైతే ఈ రివర్ పక్కన ఉండేవాళ్ళో వాళ్ళని ఇండోయి అని పిలిచేవారు. అండ్ సివిలైజేషన్ని ఏం పిలిచేవాళ్ళు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి హరప్పా అని ఎందుకు పేరు వచ్చింది? హరప్పా అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఫస్ట్ మనకి కనిపెట్టింది ఒక ప్లేస్ ఉంది హరప్పా అని వెస్టర్న్ పంజాబ్లో, అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది కదా. సో మనకు ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు ఒకటి ఉండింది అనే ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అంటే ఈ ప్లేస్లో, హరప్పా అనే ప్లేస్లో ఫస్ట్ టైం మనకి ఎవాక్యుయేషన్ చేసినప్పుడు దొరికింది. సో ఎవాక్యుయేషన్ అంటే ఖాళీ చేయించడం, ఎక్స్కవేషన్ అంటే డిస్కవరీ చేయడం. ఓకేనా. సో హరప్పా సివిలైజేషన్ మనకి ఎక్కడ ఫస్ట్ సైట్ దొరికింది? హరప్పాలో. అందుకే దీన్ని హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అండ్ బ్రాంజ్ ఏ ఏజ్కి సంబంధించిందంటే బ్రాంజ్ ఏజ్కి సంబంధించింది. 3 బిట్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జార్వే కల్చర్ చెప్పాయి కదా ఇప్పుడే, కయాతాన్ మాల్వా కల్చర్, హహార్ కల్చర్, గణేశ్వర్ జోధ్పూర్ కల్చర్. ఇప్పుడు నేను డెక్కన్ అని చెప్పాను కదా, మనకి పైన అన్ని హిమాలయాస్ ఉన్నాయండి. సో ఇవన్నీ హిమాలయాస్ వస్తాయి, ఇటుపక్క వెస్టర్న్ ఘాట్స్ వస్తాయి, ఇటుపక్క ఈస్టర్న్ ఘాట్స్ వస్తాయి. సో మనకి డెక్కన్ ప్లాటూ ఏందంటారు? ఇది సెంట్రల్ డెక్కన్ ప్లాటూ, దీన్ని డెక్కన్ ప్లాటూ అని అంటారు. ఇక్కడే మోస్ట్ సెటిల్మెంట్స్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు చాల్కోలిథిక్ ఏజ్ గురించి పూర్తిగా నేర్చేసుకున్నాం కదా, ఒకసారి రివైజ్ చేసేసుకుందాం బేసిక్ క్లాసిఫికేషన్ ఏంటో. నెక్స్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మనము 3 పార్ట్స్కి డివైడ్ చేసామని నేర్చుకున్నాం. స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, మెటల్ ఏజ్. స్టోన్ ఏజ్ కంప్లీట్ చేసాం ఆల్రెడీ, అండ్ ఇప్పుడు బ్రాంజ్ ఏజ్ కూడా కంప్లీట్ చేసేసాం. చాల్కోలిథిక్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకో పేరు ఏంటండి? హరప్పన్ సివిలైజేషన్. సో దీని గురించి నేర్చేసుకుందాం. దాని తర్వాత మెటల్ ఏజ్ అంటే ఐరన్ కనిపెట్టారు కదా, ఇక్కడ నేర్చుకుందాం. సో ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది ఇక్కడ క్లాసిఫికేషన్లో లేదు అంటే ఈ చాల్కోలిథిక్ పీరియడ్లోనే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయిందండి. దాని తర్వాత ఈ చాల్కోలిథిక్ పీరియడ్ ఎండ్ అయ్యేలోపే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయింది పూర్తిగా, అంటే కనుమరుగైపోయింది. సో అందుకోసమని వీ హ్యావ్ నాట్ గివెన్ ద క్లాసిఫికేషన్. మనం క్లియర్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి అని ఒక వీడియోలో చూద్దాం. 70% ఆఫ్ టాపిక్ కవర్ అయిపోతుంది. ఇఫ్ యూ లర్న్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నేర్చుకుంటే 70% ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ స్కిప్ దట్ వీడియో. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి చూడండి, అంటే పాలియోలిథిక్ ఏజ్ నుంచి చూస్తే మీకు స్టోరీ లాగా గుర్తుంటుంది, రిమెంబరెన్స్కి వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంకరేజింగ్ ఉంటుంది టు పోస్ట్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ఓకేనా. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.